బ్రేకింగ్ లో చూస్తున్నాం 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చకచక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి కేబినెట్ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే పవన్ తో పాటు బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేబినెట్ ఎంపిక కత్తి మీద సాములా మారిందంటున్నారు పార్టీ శ్రేణులు. సామాజిక సమీకరణాలు, సీనియర్లతో పాటు పార్టీకి నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యాన్నిచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి అలాగే మహిళలకు కూడా కేబినెట్లో బెర్తులుండే అవకాశం ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చకచక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి కేబినెట్ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే పవన్ తో పాటు బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేబినెట్ ఎంపిక కత్తి మీద సాములా మారిందంటున్నారు పార్టీ శ్రేణులు. ఇక సామాజిక సమీకరణాలు, సీనియర్లతో పాటు పార్టీకి నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి అలాగే మహిళలకు కూడా కేబినెట్లో బెర్తులుండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి విజయవాడ సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? కేబినెట్ కూర్పు కత్తి మీద సాములా మారిందంటున్నారు. చాలా మంది గెలుపొందడంతో ఏపీలో అండ్ మరీ ముఖ్యంగా మొత్తం ప్రజలంతా వేచి చూస్తోంది పవన్ కళ్యాణ్ కి ఎటువంటి మంత్రి పదవి దక్కబోతోందని. ఏమిటి క్లారిటీ ఏమైనా ఉందా? బాబు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మంత్రివర్గ కూర్పుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. భారీగా మెజారిటీ సాధించి నాయకులంతా కూడా గెలుపొందడంతో ప్రస్తుతం మంత్రివర్గ కూర్పు అనేది కొంత కష్టంగా మారిందని చెప్పుకోవాలి. అటు కూటమి నాయకులందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి పోటీ అధిక మెజారిటీతో గెలిచిన వారు ఏవైతే ఉన్నారో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ మంత్రివర్గ కూర్పు అనేది చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తుని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రారంభించారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా రేపు ఉద్యోగం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రేపు మరొకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూర్పుకి సంబంధించి అంటే మంత్రివర్గ కూర్పు విషయంలో కూటమి నాయకులకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా సామాజిక సమీకరణాల విషయంలో కూడా కొంత స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పు విషయంలో చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మంత్రివర్గ కూర్పు పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం రోజుకల్లా కూడా మంత్రివర్గ కూర్పు పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో, అలాగే దీనికి సంబంధించి ఏదైతే భారీగా ఏర్పాట్లు చేపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరికి చోటు దక్కుతుంది, అలాగే సీనియర్లతో పాటుగా పార్టీకి నిబద్ధతగా మొదటి నుంచి ఉన్నవారు ఎవరు అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్తో పాటు కూడా సంప్రదింపులు నిన్న మొన్న జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా రేపు మరొకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి మంత్రివర్గ కూర్పులో స్పష్టమైన నిర్ణయం తీసుకుని అక్కడికి అభ్యర్థుల ఎవరు మంత్రిగా అవకాశం దక్కుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఒక కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పచెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ మంత్రిత్వ శాఖను పవన్ కళ్యాణ్ ఇస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ తో రేపు చంద్రబాబు నాయుడు భేటీ ఉంటుంది. ఈ లోపు ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఈ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.